ఇది బిఫోర్ వీడియో. వాటర్ చూడండి, వాటర్ ట్యాంక్ నుంచి మనకు స్లోగా వస్తున్నాయి వాటర్. ఇటువంటి ప్రాబ్లం మీకు ఉంటే ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఆఫ్టర్ వీడియో చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయో. ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఈ విధంగా మీకు ఫుల్ ఫోర్స్గా వాటర్ రావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి ట్యాంక్ నుంచి వాటర్ రావడం లేదండి. ఈ ప్రాబ్లం చూడండి ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇది ట్యాంక్ ట్యాప్. ఇది వచ్చి మనం పంచాయతీ వాటర్. ఇది అంటే మనం మోటార్ వేస్తే వచ్చి గవర్నమెంట్ వాటర్ మనకు ఫుల్గానే వస్తుంది. ఈ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ మనకు స్లోగా వస్తుంది. చూసారు కదా ఎంత ఉందో, మనకు వాటర్ స్పీడ్ లేదు. ఈ విధంగా మీకు వాటర్ స్లోగా వస్తుందా మీ ట్యాంకీ నుంచి? ఈ ప్రాబ్లం మీకు ఉంటే ఎలా రిపేర్ చేయాలి ఈ వీడియోలో చెప్తాను నేను. ఆ విధంగా చేయండి, ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం చూడండి ట్యాంక్ నుంచి వాటర్ రాలేదు కదా. చూడండి, ఎప్పుడైనా మీ ట్యాంక్లో మీకు వాటర్ సరిగా రాలేదని ట్యాప్లో చూడండి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ట్యాప్లో మనకి ట్యాప్ వెనక పక్క డస్ట్ ఏదైనా చెరిపోయి ఉంటుంది. ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేయండి. ట్యాప్ వెనకాల డస్ట్ ఉండొచ్చు. ఒకసారి ఆ డస్ట్ ఉంటే ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు. ట్యాప్ తీసి మళ్ళీ రీఫిటింగ్ చేసి సరిపోతుంది. ఓకేనా. రెండో ప్రాబ్లం ఏంటంటే చూడండి, ట్యాప్లో మనకు హెయిర్ పట్టి ఉంటుంది. ఆ హెయిర్ వల్ల మనకు గాలి పట్టి ఉంటే మనకు వాటర్ రాదు. రెండోది హెయిర్ పట్టి ఉంటుంది. ఆ హెయిర్ పోయేదానికి మనం మోటార్తో మనం వాటర్ రివర్స్ కొట్టాలి. ఒకటి మూడో ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనం పైపుల్లో ఒకసారి డస్ట్ చేరి ఉంటుంది. కొద్ది డస్ట్ అక్కడక్కడ చేరిపోయి ఉంటుంది. ఆ డస్ట్ని క్లియర్ చేయాలంటే మనం వాటర్ రివర్స్ కొట్టాలి. అదే రెండు ప్రాబ్లం ఒకేసారి మనం క్లియర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇదే వాటర్ ట్యాంక్ మనకు చూడండి. ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ ఇది 750 లీటర్స్. ఇది ఓపెన్ చేద్దాం. చూడండి, మనం ఓపెన్ చేసాం. ట్యాంక్లో వాటర్ చూడండి మనకు 70% ఉంది. మనకు వాటర్ ఈ విధంగా 70% వాటర్ ఉన్న మనకు వాటర్ రావడం లేదు కింద. ఓకేనా. ఈ పైపులోనే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, గాలి పట్టి ఉండొచ్చు, లేదా డస్ట్ ఉండొచ్చు పైపుల్లో. ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్, వాటర్ ట్యాప్ ఓపెన్ చెకింగ్. ఇప్పుడు మనం చెక్ చేద్దాం వాటర్ ఎందుకు రావడం లేదో. ట్యాప్ ఇప్పి చెక్ చేస్తే తెలుస్తుంది. ఒక్కోసారి డస్ట్ ఎక్కువ ఉంటుంది ట్యాపుల్లో బ్యాక్ సైడ్. ఈ విధంగా ఇప్పండి. మీరు పైప్ రించ్తో ట్రై చేయండి మీకు చేతితో రాకపోతే. ఓకేనా. నాకైతే చేతులతో తీసి అలవాటు కాబట్టి ఈ విధంగా వర్క్ మంది ఇదే కాబట్టి. చూడండి, ఓపెన్ చేస్తున్నాం. వాటర్ వన్కి వస్తుంది. చూసారా ఎంత వాటర్ వస్తుందో, ఫుల్ ఫోర్స్గా. డస్ట్ కూడా వస్తుంది. చూసారా తెల్లగా డస్ట్ చూడండి ఎంత వస్తుందో. మళ్ళీ ట్యాప్ బిగించేద్దాం, ఎందుకంటే మనం చెక్ చేసాం. ఫ్రెండ్స్, చూసారు కదా ఫస్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంది చూడండి. ఓకే, ఈ విధంగా డస్ట్ మొత్తం మనకు పైపులు ఇరకపోయింది. ఎక్కువ ఉంది డస్ట్. చూడండి ఎంత ఉందో డస్ట్. ఈ విధంగా అందువల్ల మనకు వాటర్ రాలేదు. ఇప్పుడు మనం క్లియర్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఇదే మెయిన్ ప్రాబ్లం. ఈ విధంగానే అన్ని ట్యాప్లో డస్ట్ ఉంటే అన్ని ట్యాప్లో ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ రీఫిటింగ్ చేసేయండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్స్ ఉండవండి, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు మోటార్ పెట్టి కొట్టాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే చూడండి, ఒక్కొక్కసారి మనకు పైపులో వాటర్ రాకుండా డస్ట్ ఇరుక్కుంటుంది లోపల. ఒకసారి గాలి కూడా చేరి ఉంటుంది. అప్పుడు మనం చూడండి ఈ విధంగా మన పంచాయతీ కుళాయి నుంచి ట్యాంకీ కుళాయి ఈ విధంగా కనెక్షన్ ఇచ్చి పైపు మోటార్ ఆన్ చేసి చూడండి ఈ విధంగా వాటర్ రివర్స్ కొట్టాలా. రివర్స్ కొడితే మనకు చూడండి పైపులో ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయ్యి హెయిర్ కూడా క్లియర్ అయ్యి వాటర్ బాగా వస్తుందండి స్పీడ్గా. ఇప్పుడు ఒక డమ్మీ తీసుకోండి, ఎందుకంటే చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ట్యాప్ ఓపెన్ చేసుకోవాలా. మన ట్యాప్లో కూడా డస్ట్ ఇరుక్కు ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి ట్యాప్ ఓపెన్ చేసే వెంటనే చూడండి పైపులో డస్ట్ ఉంటుంది కదా, వాటర్ ఎంత మనకు వైట్గా డస్ట్ మొత్తం వస్తుంది. మొత్తం తీసేస్తాం. వాటర్ మనకు క్లియర్గా ఎప్పుడు వస్తుందో మనకు అప్పుడు డమ్మీ బిగించాలి. ఈ విధంగా ఇట్లా బిగిస్తే మనకు డస్ట్ అంతా మనకు ఈజీగా వచ్చేసినట్టు. ఫ్రెండ్స్, ఈ వాటర్ ట్యాప్లో కూడా మనకు డస్ట్ ఉంటుంది లోపల, ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనకు వాటర్ రాదు. దీన్ని బాగా క్లీన్ చేసి మళ్ళీ రిపీటింగ్ చేసి సరిపోతుంది. అంటే వాటర్ అయితే మనకు ఫుల్ స్పీడ్గా ఉంది. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం నేను తీస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీస్తాను. వాటర్ ట్యాప్ని ఈ విధంగా ఈజీ క్లీన్ చేయండి. చూడండి, ఇక్కడ గాలి వస్తే మనకు ఫ్రీగా రావాలి. గాలి ఇప్పుడు ఫ్రీగా వస్తుంది. ఈ విధంగా వాటర్ కొంచెం పట్టాలా, మనం కొంచెం షేక్ చేసి మనం గాలి ఊరి చూడాలా. అంతే, చాలా ఈజీగా రిపేర్ అయిపోద్ది. ఒకవేళ మీకు ఫ్రీగా గాలి రాలేదు, కొంచెం ప్రాబ్లంగా ఉందంటే వాటర్ ట్యాప్ ప్రాబ్లం. వాటర్ ట్యాప్ మీరు కొత్తది మార్చుకోండి. చూసారు డస్ట్ ఎంత వచ్చిందో. ఇప్పుడు మనం ట్యాప్ బిగించేద్దాం. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎప్పుడైనా మీకు ట్యాంక్ నుంచి వాటర్ సరిగా రాలేదనుకోండి, ఈ విధంగా మీరు ట్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. వెనక పక్క మన పైపులు డస్ట్ ఉండొచ్చు. ఓకేనా. ఈ విధంగా డస్ట్ క్లీన్ చేసి ఈ విధంగా ట్యాప్ బిగించుకోండి. అంతే, ప్రాబ్లం సాల్వ్. ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరే. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేటర్స్. ఇంకోసారి కలుసుకుందాం. అందరికీ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిలాని.